అంతేనా? ఎన్ని సంవత్సరాలు అవుతుందా దెబ్బ తలిగి? సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనై గగనమనే విజయీ విజయీ భవ తెలంగాణ జనుల నేస్తామన్నా ఈ తల్లి పంచిన బంధమన్నా పేదొల్ల కంటి రూపమన్నా బీద జన గుడిసెల్లో దీపమన్నా తెలంగాణ జనుల నేస్తామన్నా ఈ తల్లి పంచిన బంధమన్నా పేదొల్ల కంటి రూపమన్నా బీద జన గుడిసెల్లో దీపమన్నా నీ అడుగంట వేల జన సైన్యము నీ మాటింటే మాకెంతో ధైర్యము అలు పెరుగని పౌరుషౌర్యము నిలదీసే ప్రశ్నల కంఠము మా ముందే నువ్వెప్పుడుంటావో అందుకే నీ వెంట ఉన్నాము. ఆకలి కడుపులకు ఆసరమే నువ్వై ఆపద తీర్చే అంటై నిలిచే ధైర్యం నువ్వన్నా నువ్వు నిండుకున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుకా నువ్వు సమత మమతల పిలుపా సాగే ఉద్యమకేక వేదన తీసిన వెలుగే నీవన్నా అన్నా రామన్నా తారక రామన్నా అన్నా రామన్నా భవితకు బలమన్నా శ్వాసనివై మా శ్వాసనివై మా వెంట ఉంటావు మా గోసదిచ్చావు పిట్ట పిలుపుక నేనున్నానంటావు మా గుడిసె కూటిలో కష్టాలు తీర్చే ఆలోచనే నీవు మా తడిసె కన్నుల కన్నీళ్లు తుడిచే చేయూతమే నువ్వు ఈ తరములు మరవని చలువా ఈ తరముకు వేస్తేవితోవా ఏ నాయకుడుండడు నీలా నీ చూపులు మాకే నీడా ఏ జనం అన్నా రామన్నా తారక రామన్నా అన్నా రామన్నా భవితకు బలమన్నా భాగ్యనగరిని ఓ విశ్వనగరిగా మార్చేందుకే పయనం ఈ నగర వీధుల రాతల్ని మార్చా పట్టావు నువ్వు పంతం ప్రస్తాల రత్తి రంధిని పాపి వారాల్ని దించితివి ప్రతిలనేసి ప్రయాణ మార్గం సులభం చేసితివి నీ ఆలోచనలే పదును నీ మోటల తీరే రణము నీ పిలుపే పేదల జయము నీ చూపే చల్లని వరము నీ గుండెకు ఎంతటి జాలి గుణమన్నా అన్నా రామన్నా తారక రామన్నా అన్నా రామన్నా భవితకు బలమన్నా
లక్ష్యం ఈ ఐటి రంగం యువతకు ఓ మార్గం దేశాలు దాటి మన గొప్ప చాటి తెచ్చావు పెట్టుబడి రేపటి తరముకు ఈరోజు ఉండొద్దంటావు రాయనిపాలెం గ్రామంలో వేసే చిలకల మురళి గారు ఉచిత ఇన్పుట్ క్యాంపు పెట్టడం చాలా సంతోషకరం. వారిని అభినందిస్తున్నా. గత 5 సంవత్సరాల క్రితం అతను సర్పంచి పోటీ చేసి ప్రజలలో ఉండి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో బిజినెస్లు చేసుకుంటూ కూడా ప్రజలకు సేవ చేయాలని రాజకీయంలోకి వచ్చి సర్పంచ్ ఓడిపోయినాక ఎంతో మంది ఎన్నో విధాలుగా రాజకీయ అవకాశాలు చూసుకుంటారే అమ్మ ప్రజలు నాకు ఓటైనప్పుడు నేను ఎందుకు సేవ చేయాలని. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అడుగడుగు ప్రజలలో ఉండి విద్యార్థులు కానీ ప్రజలు కానీ రైతులు కానీ ప్రతి సమస్య చేస్తున్నందుకు వారికి రాయనిపాలెం గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక శుభాభినందనలు తెలుపుతున్నా. అలాగే ఇట్టి ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా సీనియర్ డాక్టర్ కిన్నెర హాస్పిటల్ డాక్టర్ నాగేశ్వరరావు సీనియర్ డాక్టర్ గారు చాలా మంచివారు. వారు కరోనా వచ్చినప్పుడు కూడా ఎంతో మంది పేషెంట్లను ధైర్యాన్ని బతికిచ్చారు. వారు ఇటువంటి ఉచిత హెల్ప్ వైద్య శిబిరాలు ఎన్నో చేసిరు. వారు ఎంతో మంది పేద ప్రజలకు ఉచిత వైద్యం చేస్తున్నందుకు డాక్టర్ గారికి వారి యజమాన్యానికి మొత్తం అభినందనలు తెలుపుతూ మురళి యువ సైన్యాన్ని కూడా వారికి మరొక అభినందనలు తెలుపుతూ మరి ఇక్కడ చాలా స్పందన బాగుంది. ఉదయం నుంచి వాతావరణం ప్రకృతి అనుకూలించక గత 15-20 రోజుల నుంచి ఉక్కపోతలతోటి జనం ఎండలతోటి అల్లాడి విష జ్వరాలతో ఇబ్బంది పడుతుంటే మరి తాను ఎమ్మటే ఈ నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరి ఇక్కడ ఉచిత వైద్య శిబిరంలో వారికి చెకప్ చేయడం జరుగుతున్నది, ఉచిత మందులు ఇవ్వడం జరుగుతున్నది. వారికి ఎట్లా ఏమనేది కూడా చెప్పడం డాక్టర్ గారి పర్యవేక్షణలో జరుగుతున్నది. గ్రామంలో గత కొన్ని రోజులుగా విష జ్వరాలు రావడం జరుగుతుంది. వాతావరణం కారణంగా దీనికి మనం హెల్త్ క్యాంప్ పెట్టాలనుకున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా మన చిల్లరాములు గారు గ్రామాధ్యక్షుడు, మన స్టార్ క్యాంపియన్ పూల వెంకటేష్ గౌడ్ గారు రావడం జరిగింది. మన కిన్నెర హాస్పిటల్ డాక్టర్ నాగేశ్వరరావు గారు దీనికి సహకరించి మనకి ఇక్కడ క్యాంపు పెట్టడం, దీన్ని మనం ఉచిత మందులు ఉచిత వైద్య శిబిరం పెట్టడం జరిగింది ఈ రోజు గ్రామంలో. మనకి రాదులే అన్నా ఈరోజు రాయనిపాలెంలో మంచిగా ఒక వైద్యం అందిస్తుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అసలు ఎవరు పట్టించుకున్నందుకు ఒక మురళి గారు ఇట్లా ఒక నిర్ణయం తీసుకుంటే దేని తీసుకుంటూ అసలు జనం ఏంది అల్లాడిపోతుందని ఆ నిర్ణయంతో ఆయన సొంతం ఖర్చులతో పెట్టుకుంటూ ఆయన ఎక్కడ పెట్టుకుంటూ ఏం సంగతి ఈ రోజు ఇక్కడ తీసుకురావటం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వీటికి వచ్చిన డాక్టర్ గారు కానీ వీటికి వచ్చిన పెద్దలందరికీ కానీ వెంకటేష్ గౌడ్కి కానీ ఆయన జిల్లాకి చైర్మన్ ఆయనకు కానీ చిలకల మురళికి కానీ వీటికి వచ్చిన పెద్దలందరికీ